కోటేశ్వరారు ఒక్క నిమిషం చెప్పండి. మీ అమ్మాయికి సంబంధం చూస్తా అని చెప్పారు కదా, అదేదో కాస్త మంచి సంబంధం చూడండి. అంటే కొంచెం నాలాంటి మంచోడిని చూశారనుకోండి, ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో దొంగ ఎవరో దొర ఎవరో చెప్పలేకపోతున్నాం కదా, అందుకే ఇలా చెప్పానన్నమాట. ఏమండు, ఇవేవి సరిగా చూడకుండా ఏ సంబంధం పడితే ఆ సంబంధం చూశారనుకోండి, మీ అమ్మాయి కాపురం కాస్త కొల్లేటి కాపురం అయిపోద్ది. ఈ విషయం చెప్దామని పిలిచాను, అంతే, బయలుదేరా. వజ్రపాటి వారి ఆస్తులు ఎవరెవరి పేరు మీద ఎంతెంత ఉన్నాయో, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పేపర్లన్నీ ఎక్కడెక్కడున్నాయో, వీటన్నింటినీ ఎలా వెతికేది, ఎక్కడ పట్టుకునేది ఈ ఫైల్లో లేవు. నా తెలీదు. వారిని ఫోనా ఏంటో అనుకున్నాను. హలో, మిస్టర్ శ్రేయోభిలాషి, ఇట్స్ మీ. మీ అంటే హిల్లరీ క్లింటనా? హే, షట్ అప్, లేదంటే చంప పగులుతుంది. సామాన్య తల్లి గారు, చెప్పండి. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఏమండి, ఆ పని మీదనే ఉన్నానండి. ఇక్కడ ఎక్కడెక్కడ ఏం చచ్చినాయో ఏమీ తెలియచావట్లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. నాకు డీటెయిల్స్ కావాలి, అడిగిన వాటికి జవాబు కావాలి. అలాగేనండి, నేను ఎలాగైనా పట్టుకొస్తాను కదా, నేను ఎలాగైనా తీసుకొస్తాను కదా, తీసుకొస్తాను. ఇంటి దగ్గర నుంచి ఫోన్ అన్నమాట. వచ్చేటప్పుడు ఒక 2 కిలోలు జీడిపప్పు పట్టరామన్నారు. డబ్బులు ఎలాగా అన్నాను. కోటేశ్వర గారి దగ్గర తీసుకోండి అన్నారు. అని మాట పూర్తి చేశానో లేదో ఎదురుగా మీరు వచ్చారంతే. నిండా 100 ఏళ్ళు. ఇంతకీ మీకేం కావాలి హరికృష్ణ గారు? అంటే అది నేను ఒకటి చెప్తాను, మీరు మేనేజ్ చేస్తారా మేనేజర్ గారు? నేను మేనేజర్ జాబ్ అయితే చేయగలను, కానీ మేనేజ్ చేయటం నా వల్ల కాదు. ఇది మీ దగ్గర ఉన్న సిన్సియారిటీ. అందుకే కదా మా వజ్రపాటి వంశం వాళ్ళు మిమ్మల్ని గౌరవించేది. మీకు రిటైర్మెంట్ ఏజ్ ఇచ్చినా వదలకుండా గట్టిగా పట్టేసుకుని ఈ సీట్లో కూర్చోబెట్టింది. ఐ నో. అవును, మనలో మనమాట. ఇప్పుడు మన వజ్రపాటి ఆస్తుల తాలూకు వివరాలు, ఎవరెవరి పేరు మీద ఎంతెంత ఉన్నాయో, ఆర్థిక లావాదేవీల పేపర్లు, ఇవన్నీ ఎక్కడున్నాయో మీకు తెలుసా? ఎందుకు అడుగుతున్నారు? అంటే డెవలపింగ్ చేద్దామని. ఒక మోడీకి అమిత్ షా లాగా, సోనియాకి రాహుల్ లాగా, ఇంకా అవన్నీ సూర్య గారికి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఆ వివరాలన్నీ సూర్య గారి పర్సనల్ ల్యాప్టాప్ లో ఉంటాయి. లిల్లీ, లిల్లీ, ఓ మై గాడ్, వేర్ ఇస్ షీ? నేను ఇల్లంతా వెతికాను, తను కనిపించలేదు. ఏం చేయాలి? తను ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ చేస్తే ఎస్. స్విచ్ ఆఫ్. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఇప్పుడు ఏం చేయాలి?
ఎక్కడుందో ఖచ్చితంగా సామాన్యకి తెలుసుంటుంది. Hey Samantha, what is this? అడగాల్సింది నేను, చెప్పాల్సింది నువ్వు. What? Where is Lily? Where did you send her? Hey, what the hell are you talking? లిల్లీని మా బేబీ ఎక్కడికో పంపించడం ఏంటి? ఎస్, లిల్లీని సామాన్య ఎక్కడికో పంపించింది. Are you mad? మరి లిల్లీ ఏది? ఇంత రాత్రి టైంలో తన గదిలో లేదేంటి? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? నీకే తెలుసు. ఎస్, ఖచ్చితంగా లిల్లీ ఎక్కడికి వెళ్ళిందో నీకే తెలుసు. నాకు తెలీదు, that's it. అలాగే ఈ విషయాన్ని తేలిగ్గా వదిలేస్తానని అనుకోకు సామాన్య. ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. 3-4 డేస్ నుంచి సామాన్య లిల్లీ ఏదో ప్లాన్ చేస్తున్నారని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. లిల్లీని గట్టిగా అడగాలనుకున్నాను, కానీ ఆగిపోయాను. అది కూడా ఎందుకో తెలుసా? ఇంట్లో ఈ విషయం తెలిస్తే గొడవ అవుతుంది. అందరి ముందు లిల్లీ తల దించుకోవాల్సి వస్తుంది. లిల్లీకి ఆ పరిస్థితి కలిగించుకు. సో కాల్ లిల్లీ అండ్ ఆస్క్ హర్ టు కమ్ బ్యాక్ హోమ్ ఇమీడియట్లీ. ఏయ్, వితౌట్ మై పర్మిషన్ మా రూమ్ లోకి ఎంటర్ అయింది కాక ఏంటి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఆంటీ, లిల్లీని ఎక్కడికి పంపిందో చెప్పమనండి, వెళ్ళిపోతాను. ఒక్కసారి చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? తనకేం తెలీదని మా బేబీ చెప్తుంది కదా. అబద్ధం ఆంటీ, అంత పచ్చి అబద్ధం. Hey, ఊరుకుంటే ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? సామాన్య, జస్ట్ ఫైట్ ఇస్ బిట్వీన్ యూ అండ్ మీ. మనిద్దరి మధ్యలోకి లిల్లీని లాగొద్దు. నా మీద కోపంతో లిల్లీ లైఫ్ ని స్పాయిల్ చేయడానికి ప్రయత్నించొద్దు. అది నీకు మంచిది కాదు. లిల్లీకి ఏదైనా అయితే నేనేం చేస్తానో నాకే తెలీదు. అబ్బచ్చా, ఏం చేస్తావేంటి? ప్లీజ్ సామాన్య, టెల్ మీ వేర్ ఇస్ షీ? అది ఎక్కడ తిరుగుతుందో, ఎవరితో తిరుగుతుందో నాకేం తెలుసు? సామాన్య, 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 సామాన్య. మైండ్ యువర్ వర్డ్స్. ఇది నా ఇల్లు. నా ఇంట్లో ఎవరి గురించి తప్పుగా మాట్లాడినా ఐ నెవర్ టాలరేట్ దిస్. మరి లిల్లీ గురించి తనకి తెలీదని చెప్తుంటే రెట్టించి అదే మాట మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే ఏమంటుంది? ఆంటీ, మీకు తెలుసో లేదు, సామాన్య ఈ మధ్య లిల్లీతో చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. లిల్లీ వద్దు, ఇష్టం లేదు అంటున్నా చాలా విషయాల్లో సామాన్య ఫోర్స్ చేస్తుంది. లిల్లీ ఈ మధ్య అనీజీగా ఉంటుంది, టెన్షన్ పడుతోంది. అంతేకాదు, ఎప్పుడూ అబద్ధాలాడని లిల్లీ చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలాడుతోంది. బట్ నౌ లిల్లీ ఈజ్ అవుట్ ఆఫ్ హర్ హోమ్. That too at this part of her. I can't tolerate this. Come on, tell me. Samanya, Lily ఎక్కడుందో చెప్తావా లేదా? నీకేమైనా పిచ్చా? Sam, what's going on? సూర్య, ఈ పిచ్చి అర్ధరాత్రి పూట వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతుంది. Sam, ఏం జరుగుతుంది? చంద్ర, లిల్లీ లిల్లీ చెప్ ఫ్రెండ్, లిల్లీకి ఏమైంది? లిల్లీ తన గదిలో లేదు.